కాన్వర్సేషన్ అయిపోయినాక నేను సో అండ్ సో ప్రాజెక్ట్లో నేను వర్క్ చేస్తున్నాను, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా సార్, లేకపోతే నేను ఒక 100 మెంబర్స్లోకి నేను ఒక ప్రాజెక్ట్లో నేను జాబ్ ఫ్రీ చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళకి. సో మీ వాళ్ళ కోసం వెతుకుతున్నాను, ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నాకు ఒకసారి కాంటాక్ట్ చేయండి అనేసి అంటారు. ఎందుకంటే రాము సార్ కూడా ఒక జాబ్ హోల్డరే కాబట్టి అయ్యో సార్ నాకే కావాలి సార్ ఏంటి అనేసి అడిగినా అనుకోండి, సార్ ఇలా కాదు సార్ మనం కాల్స్ చెప్పలేము, సో ఒక నాకు టైం ఇవ్వండి, మండే కావాలా ట్యూస్డే కావాలా అంటే మనం ఆప్షన్స్ ఇవ్వాలి వాళ్ళకి. ఆప్షన్స్ ఇచ్చేసి వాళ్ళకి ఏమంటారు సరే సార్ మండే ఇద్దాం సార్ అనేసి అంటారు. సో అలా ఒక ఆప్షన్ ఇస్తూ ఉంటే వాళ్ళకి ఒకటి జాబ్ వస్తుంది, అక్కడ యాంగ్జైటీ పెరుగుతుంది. అంటే వీళ్ళు ఏదో చెప్పడానికి నా దగ్గరకు వస్తున్నారు, సో నేను వాళ్ళకి టైం ఇవ్వాలి అనేసి ఒక యాంగ్జైటీ క్రియేట్ చేయాలి వాళ్ళ దాంట్లో మనం. సో నెక్స్ట్ షోగా ప్లాన్. చాలా మంది 2 అవర్స్ ఒక ప్లాన్ దగ్గర 2 అవర్స్ కూర్చుంటారు. అలా 2 అవర్స్ కూర్చుంటే ఆ ప్రాస్పెక్ట్ ఏమనుకుంటారంటే అబ్బా మీరు ఎప్పుడు వెళ్ళిపోతారా బాబు, ఎక్కువ డోర్ పెట్టేసుకుందామా అనుకుంటారు. ప్లాన్ అనేది స్వీట్ అండ్ షార్ట్గా చెప్పాలి. ఒక 20 minutes ప్లాన్ అయిపోవాలి, ఒక 10 minutes డెమోస్ అయిపోవాలి, ఒక 5 minutes మన ప్రొఫైల్ బుక్ చెప్పేసారు. అంటే ప్లాన్ అంటే ఈ షాప్లో కొనుక్కున్న వస్తువులు మన వెబ్సైట్లో కొనుక్కుంటే బెనిఫిట్స్ ఏమొస్తున్నాయి అది చెప్పేసి మన కంపెనీ డీటెయిల్స్ చెప్పేసి తర్వాత ఒక 3-4 డెమో చేసినాక వాళ్ళకి చాలా డౌట్స్ వస్తుంటాయి. వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ, అంతేగాని వాళ్ళకు ఏమైనా డౌట్స్ వస్తే ఇప్పుడు రాస్తాను మొత్తం ప్లాన్ అయిపోయినాక చెప్తాను అలా కాకుండా రూట్గా మాట్లాడకుండా పొలైట్గా చెప్తూ వాళ్ళ ప్లాన్ ప్రజెంటేషన్ అయిపోయినాక డెమోస్ అయిపోయినాక మన సక్సెస్ ప్రొఫైల్ బుక్ ఎలానే ఉంది అదొక 5 minutes చూపించుకున్నాం అనుకోండి, తర్వాత సింపుల్గా ప్లాన్ కంప్లీట్ చేసేయచ్చు. తర్వాత ఆధార్ కార్డ్ వేయడమో ఇంకేదేమో తర్వాత చూసుకోవచ్చు. కానీ ముందే 2 గంటలు కూర్చొని ప్లాన్ చెప్పేసి ఓ అది ఇది అని చెప్పేసి వాళ్ళకి తలకెళ్ళిపోతుంది అనమాట. అందుకనే మనం స్వీట్ అండ్ షార్ట్గా ప్లాన్ చెప్పాలి. ఎంతమంది చెప్పామన్నది ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ యాక్చువల్లీ ఇంతకుముందు చాలా మందికి లిస్ట్ రాయాలంటే లిస్ట్ నాకు తెలియదు, కొత్త వాళ్ళు ఏమో తెలియదు అంటే దాని మీద ఒక మంచి ఆడియో చెప్తాను. నట్ అండ్ బోన్స్ ఆడియో మీరు వినగలిగితే మాత్రం మీకు నంబర్స్ కాంటాక్ట్ అయిన విషయం మర్చిపోతారు. రెండోది ప్లాన్ చెప్తున్నాం సక్సెస్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా మీరు డ్రీమ్ ఎక్సెల్ ఆడియో వినగలి అర్థం. మీరు ప్లాన్ పేరు డ్రీమ్ ఎక్సెల్ ఆడియో వినంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే సార్, ముందు గెటింగ్ స్టార్టెడ్. నిజంగా గెటింగ్ స్టార్టెడ్ ఏముంది చెప్పండి. సార్ లక్ష పెట్టేది ఉందా, సంతకాలు పెట్టేది ఉందా?